వెల్కమ్ టు పార్ట్ 2 ఐఏఏ సెక్షన్ 8. సో లాస్ట్ వీడియోలో మనం సెక్షన్ 32 క్లాజ్ 1 సో డైయింగ్ డిక్లరేషన్ కోసం మనం అర్థం చేసుకున్నాం కదా. ఈ సెక్షన్లో మైథాలజీ స్టోరీ రామాయణంలో నుంచి కనెక్ట్ అయినది. ఇంకొక పార్ట్లో మనం ఎవిడెన్స్ని అర్థం చేసుకున్నాం. ప్రూఫ్ని, ఒక ఎవిడెన్స్ని కానీ ఎలా ప్రూఫ్ అని అనాలో అన్నది అర్థం చేసుకున్నాం. ఎలా ఎవిడెన్స్ అని అంటాము. సో సెక్షన్ 8 ప్రకారంగా ఎవిడెన్స్ని ఎలా కన్సిడర్ చేస్తాము అన్నది మనం ఇప్పుడు అర్థం చేసుకున్నాం. సో ఇక్కడ నేను ఏ స్టోరీ తీసుకున్నానంటే పర్టికులర్లీ రామాయణంలో హనుమంతుడు సీతాదేవిని కలవడానికి వెళ్ళిన ఒక సిచ్యువేషన్ని, ఆ సందర్భాన్ని ఈ మైథాలజీ స్టోరీ సెక్షన్ 8కి కనెక్ట్ అయ్యేలా నేను తీసుకున్నాను. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. మనం ఇప్పుడు సీతాదేవిని హనుమంతుడు కలవడానికి వెళ్ళినప్పుడు ఎట్లాంటి ఎవిడెన్స్ వాడారు అన్నది మనం ఇక్కడ అర్థం చేసుకుందాం. సో అక్కడ రాముడు హోల్ టీమ్ వర్క్ తర్వాత హనుమాన్ వెళ్ళి సీతాదేవికి ఈ సీతాదేవిని కలిసి తన కుశలం అనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వెళ్ళడానికి హనుమంతుడిని డిక్లేర్ చేసుకుంటారు. సో ఇప్పుడు హనుమంతుడు వెళ్ళి ఒక రామ రిప్రజెంటేటివ్గా, అంటే తన టీమ్మేట్గా వెళ్ళి తన ఒక రిప్రజెంటేటివ్గా వెళ్ళి సీతకి అసలు హనుమంతుడు అనే అతనే తెలియదు. సో ఇప్పుడు సీత రాముడు ఆంజనేయుల స్వామితో పంపించిన ఇన్ఫర్మేషన్ రైటా రాంగా అని తెలుసుకోవడానికి ఎట్లా ఈ స్టేట్మెంట్ని తను నమ్మాలి అన్న పాయింట్కి వచ్చినప్పుడు వీ కెన్ సే రాముడు ఆంజనేయుల స్వామితో తన ఉంగరాన్ని ఏదైతే సీతాదేవి నోటీస్ చేయగలిగేదో ఆ ఉంగరాన్ని హనుమంతుడికిచ్చి సీతాదేవికి ఇవ్వమని చెప్పి అక్కడ ఎవిడెన్స్ ఆర్ ఎ ప్రూఫ్ ఇచ్చి తనని నమ్మించుకుంటాడు. సో ఇక్కడ హనుమంతుడు వెళ్ళి సీతాదేవికి మేము త్వరలో వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాం, దెర్ ఇస్ ఎవ్రీథింగ్ ఫైన్ అనే ఇన్ఫర్మేషన్ సీతాదేవికి ఇస్తారు. సో ఈ స్టార్ట్ ఆఫ్ స్టోరీలో మనం అర్థం చేసుకోవాల్సింది సెక్షన్ 8 ఒక ఎవిడెన్స్ని కానీ ప్రూఫ్ని కానీ ప్రొవైడ్ చేసి ఈ స్టోరీలో హనుమంతుడు రాముడికి రింగ్ని సీతకిచ్చి తను ఒక రిప్రజెంటేటివ్గా తన స్టేట్మెంట్స్ని ఎవిడెన్స్తో అక్కడ కన్ఫర్మేషన్ సీతాదేవికి చేస్తాడు. సో ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ని మనం ఇంకోలా కూడా తీసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇంకొక కేసులో ఒక పేస్ ఆఫ్ ఇన్సిడెంట్ హ్యాపెన్, ఒకరిని చంపిన మర్డర్లో ఒక ఇన్సిడెంట్లో అక్కడ దొరికిన కత్తిని తీసుకున్నాం. ఆ ఇన్సిడెంట్ని తీసి ఆ థింగ్ని బట్టి ఒక ఎవిడెన్స్గా మార్చి ఆ బ్లడ్ ఆ కత్తికున్న బ్లడ్ని కానీ మర్డర్ చేసిన బ్లడ్ వెపన్తో కానీ ఆ వెపన్కున్న బ్లడ్తో డిఎన్ఏ టెస్ట్ చేసి ఫింగర్ ప్రింట్స్ యాక్సెస్ చేసి సో ఫారెన్సిక్ సైన్స్ బేస్ మీద కూడా మనం ఈ హత్య ఈ పర్టికులర్ పర్సన్ చేశారని ప్రూవ్ చేయవచ్చు, ఎవరి మీద అయితే ఆరోపణలు మనం చేస్తున్నాము. సో ఇట్లాంటివే ఎవిడెన్సెస్ అని మనం చెప్తాం. సో ఎప్పుడైతే ఇలాంటివి అప్లై అవుతాయో అవి సెక్షన్ 8 ఎవిడెన్స్ కింద వస్తాయి అన్నమాట. సో లాస్ట్ వీడియోలో మనం ఎలాగా రామాయణం స్టోరీస్ డిస్కస్ చేసుకున్నాం. ఒక సందర్భం డైయింగ్ డిక్లరేషన్ జటాయు అయితే ఈ సందర్భం ఎవిడెన్స్ని ఎలా ఎవిడెన్స్ అని అంటాము అన్నది, దేన్ని ఎవిడెన్స్ అని అంటాము అన్నది ఎట్లా టాలీ చేసుకుంటాం అన్నది ఇక్కడ చెప్తాం. అండ్ అప్కమింగ్ వీడియోస్లో నేను పార్ట్ 3లో మీకు మహాభారతం కోసం చెప్తాను.